రిసోర్స్ పర్సన్. తెలుగు అంటున్నారు చూసారా, సార్ చెప్పినట్టు మనకి ఇంగ్లీష్ రాకపోతే అది పెద్ద తప్పేమి కాదు. వీఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియా, వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ స్పీకింగ్ ఇన్ తెలుగు. మన భాష మనకు వచ్చింది. ఏ భాష అన్నా రావాలి అంటే ప్రాక్టీస్ అవసరం. అండ్ ఐ సిన్సియర్లీ బిలీవ్ this is the right time for the secondaries to start this program. That is the reason for the last 2 to 3 months I am requesting Maheshwar Gowda garu to give a lecture to our second years. Even yesterday also we worked it out. మీరు yesterday ఏ వారం ఆదివారమా మీరందరూ భక్తులు ఉన్న టైంలో కూడా మేము వర్క్ చేసాం. అంచేత మహేశ్వర్ గౌడ్ గారు ఈరోజు ఇక్కడ ఉన్నారు అంటే మా సెకండరీస్కి ఒక ప్రోగ్రామ్ చేయండి సార్ అని అడగడం. దిస్ ఈజ్ ఏ సింపుల్ ప్రోగ్రామ్, ఓన్లీ శాంపుల్ ప్రోగ్రామ్. Actually, I would like to design the program for the communication skills. ఈ పాప అన్నట్టు ఎవరో ఒక అమ్మాయి అడిగింది, సార్ మాకు కొంచెం టైం కావాలి రియల్గా. సెకండ్ డేస్కి ఇది రైట్ టైం. అందరు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక స్టార్ట్ చేస్తే బై ద టైం యూ గో టు 5 years, everybody can speak English very fluently, right? That is the reason మనందరికీ టీఈసీ అంటే వెల్ నోన్ ఫర్ డిసిప్లిన్. ఎవ్రీబడి నోస్ ఇట్. డిసిప్లిన్ ఉన్న ప్రతి వ్యక్తికి టార్గెట్ అచీవ్మెంట్ చాలా ఈజీ, అందులో డౌటే లేదు. ప్రాబబ్లీ ఐ థింక్ రిసోర్స్ పర్సన్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్ థింగ్. టీఈసీ స్టూడెంట్స్ ఆర్ వెల్ డిసిప్లైన్డ్. ఈవెన్ కంపెనీస్ నుంచి వచ్చిన హెచ్ఆర్స్ కూడా ఇస్తున్న ఫీడ్బ్యాక్ అదే. ఇక్కడ ఏదైతే నేర్పామో అదే అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి. ఆకతాయి విధానం ఉండటం, ఏదో సరదాగా నాకు షటైర్ వేసి బ్రతికేవాడు షటైర్ వేస్తూనే ఉంటాడు. ఆవిడ బ్రతుకంతా అలా ఉంటుంది. అంచేత ఏంటంటే ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు everybody has to learn. That is the reason, my dear students, I am really happy with the second years. That is the reason already I have taken a decision of starting this program. Okay. And you know very well, we are strong in admissions without advertisement. Without VROs, we are getting entire admissions. And everybody is having a placement offer. అందరికి ఆఫర్స్ వస్తున్నాయి మంచిగానే. పిండి కొద్దే రొట్టె. బాగా చదివినోడికి పెద్ద ప్యాకేజ్, మీడియంగా చదివితే మీడియం ప్యాకేజ్, లోగా చదివితే లో ప్యాకేజ్. ఇది ఉంటుంది తప్ప నేనేం చదవకుండా అక్కడ ఉండాలంటే ఇది అది ఇంపాసిబుల్. సో అవి కూడా వస్తున్నాయి. సో టీఈసీ హర్డిల్స్ అనేది దాటేసిందండి. ఏంటంటే ఎక్రిడేషన్స్లో నెంబర్ 1గా ఉన్నాం. అటానమస్ మనకు 10 years ఇచ్చినటువంటి ఏకైక కాలేజీ. ఎట్ ఏ టైం ఎట్ ఏ స్ట్రెచ్ వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్రెడీ ఎడ్యుకేషన్స్ గురించి ఎవరింటికి వెళ్ళి బ్రతిమాలిన క్షణం ఎప్పుడూ లేదు. ఎవరికి ఫోన్ చేసే పని కూడా లేదు. అలాగే ప్లేస్మెంట్స్ గురించి మా పిల్లలు ఏమైపోతారు నాకు బెంగలేదు. గచ్చిపోలేదు నువ్వు ఏ బిల్డింగ్లోకి సరదాగా ఎంటర్ అయినా మన పిల్లలు ఉన్నారు. బికాస్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్ కంపెనీస్ నౌ. సో నౌ నాకు చివరి కోరిక ఏంటంటే ఐ వుడ్ లైక్ టు సీ మై క్యాంపస్ కమ్యూనికేటింగ్ ఇన్ ఇంగ్లీష్. అంచేత మొత్తం అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలి. బికాస్ మీకంటే నాకంటే కూడా మా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే చూడాలనుకున్న వాళ్ళు ఇంట్లో 2 ఉంటారు. ప్రతి ఒక్కరికి పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చూడాలి అని. బికాస్ వీఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియా. దట్ ఈస్ ద రీజన్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ద న్యూ ప్రోగ్రామ్ ఫ్రమ్ అవర్ బ్యాచ్. ఇంకా ఫస్ట్ డేస్ ఇంకా రెడీ అవ్వలేదు. ఇప్పటి నుంచి సెకండ్ డేస్ నుంచి థర్డ్ డేస్ కాన్ఫరెన్స్ చేస్తే ఫైనల్ ఇస్ ఆల్రెడీ అట్ ది ఎడ్జ్ ఆఫ్ కంప్లీటింగ్ ద డిగ్రీస్. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్, ద ఇండస్ట్రీ ఇస్ రెడీ టు ఆఫర్ సో మెనీ జాబ్స్ ఫర్ యూ. ద ఓన్లీ థింగ్ ఈస్ అన్నిటికంటే ముఖ్యం చేసావా, చేయగలవా, చేస్తున్నావా అనేది, చేస్తూ ఉన్నావా అనేటువంటి విషయాలకి చక్కటి ఆన్సర్ ఇచ్చే స్లైడ్ అక్కడ ఉంది మీకు. మొత్తం టెన్సెస్ మీద ఇప్పటి నుంచి అన్న ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ వచ్చినట్టుగా లెక్క. దానికి ఒక అందం తేవడం కోసం ఆర్టికల్స్ పెడతారు. ఎందుకంటే ప్రిపోజిషన్స్ యాడ్ చేస్తాం. ఓకే, అందం కోసం మనిషి వంతు తయారైతే డబ్బులు ఉన్నప్పుడు బంగారం, ప్లాటినం తర్వాత కొనుక్కోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ ఫండమెంటల్స్. So that is the reason, my dear students, on this occasion I would like to inaugurate a small program which is in my mind for the last 10 years. That is the definition of TEC. So everybody knows TEC means Tirumala Engineering College, Technology Excellence and Commitment. మీ అందరికీ చెప్పేసాను మనం వచ్చినప్పుడు. TEC అంటే Talk English Confidently. That is the program. So that is the reason నాకు మనసులో ఉండటం వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని హైలైట్ చేసేవాళ్ళు ఎవరు అంటే సెకండ్ ఇయర్స్. మీరు ఏదైనా తిట్టుకోండి, కొట్టుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ ఇంగ్లీష్లోనే తిట్టుకోండి. బికాజ్ ఇంగ్లీష్లో పెద్ద తిట్లు రావు. అమ్మాయి తెలుగులో తిట్టుకోవడం మొదలెడితే డిక్షనరీలు కూడా ఉండవు ఆ తిట్లు. బికాజ్ వీఆర్ హ్యావింగ్ ఏ గ్రిప్ ఆన్ తెలుగు కంపేర్ టు ద ఇంగ్లీష్.
అంచేత మీరందరూ చక్కగా ఉండాలమ్మా, మీరందరూ హ్యాపీగా ఉండాలి. మీకు ఏది కావాల్సి వస్తే ఇందులో అందుకే సిఎస్సి వాళ్ళని ఈసీ వాళ్ళని కూడా క్లబ్ చేయమని చెప్పారు. నెక్స్ట్ టైం ఇప్పుడు సార్ లంచ్ బ్రేక్లో మాట్లాడుకుంటాం. ఐ వుడ్ లైక్ టు డిజైన్ ది ప్రోగ్రామ్ ఆల్సో ఫర్ యూ. ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది పెద్ద సింపుల్. మీరు ఒక్క సెంటెన్స్ మాట్లాడిన అందులో 80% ఇంగ్లీషే ఉంటుంది. పూర్తిగా తెలుగు మాట్లాడి చాలా కాలం అయింది. అంచేత స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఒక వ్యక్తిని మనం మాట్లాడిస్తే ఇతను ఇంగ్లీష్ వైపు తొందరగా తీసుకెళ్ళొచ్చు, తెలుగు వైపు తొందరగా తీసుకెళ్ళొచ్చు అని ఆలోచిస్తే ఇంగ్లీష్ వైపే తొందరగా తీసుకెళ్ళొచ్చు. బికాజ్ అన్ని పదాలు ఇంచుమించి ఇంగ్లీషే, తెలుగు పదాలు చాలా తక్కువ తెలుసు మనకి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ ట్రై టు communicate in English at least from today onwards because we have inaugurated the program. కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే మంచి ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో స్ట్రాంగ్ అయితే 30% జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. మిగతా 60% ఏంటంటే 70% 40% సబ్జెక్ట్ చేసుకుంటే ఒక 30% యాప్టిట్యూడ్ వేసుకుంటారు. ఆల్రెడీ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యాప్టిట్యూడ్ స్కిల్స్. యాప్టిట్యూడ్ మీకు వస్తున్నారు మాస్టర్, అది మంచిగా చక్కగా చేసుకోండి. సెకండ్ ఇయర్స్ ద మోస్ట్ రిస్కీ ఇయర్ ఫర్ ద ఇంజనీరింగ్. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కనుక నేను చెప్పినట్టు చేస్తే ఫైనల్ ఇయర్లో ప్రశాంతంగా హ్యాపీగా బతకవచ్చు. అంటే సెకండ్ ఇయర్ మీరు బ్రాంచ్కి వచ్చేసారు, మీ గురించి మీరే ఎక్కువ ఆలోచించుకోవాలి. మేము అనుకున్నా కానీ మేము సలహాలు ఇస్తాం తప్ప అసలు చేసుకోవాల్సిందంతా మీరే. సో ఎనీహా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సార్ నేను సెషన్ కోసం గుంటూరు వచ్చి నాకు ఫోన్ చేసిన వెంటనే సార్ ఎట్టి పరిస్థితుల్లో సెషన్ పెట్టాల్సిందంటే పాపం ఆయన వచ్చి మళ్ళీ మన గెస్ట్ హౌస్లో ఉండి మీతో కమ్యూనికేట్ వెళ్తానని చెప్పేసి ఇంత బిజీ షెడ్యూల్లో వచ్చినటువంటి సార్కి మీరందరూ బిగ్ అప్లాడ్స్. ఎందుకంటే చాలా సింపుల్గా ఇంగ్లీష్లో ఏమీ లేదు చూడండి అమ్మా అని అనిపిస్తూ ఎందుకు చెప్తున్నారంటే ముందు ఆ భయం పోతే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. చాలా మందికి ఇంగ్లీష్ అనేటువంటి సి లాంగ్వేజ్ కంటే గ్రేట్ అనుకుంటారు, అదేమీ కాదు. ఇంగ్లీష్ చాలా ఈజీ. ఓకే, సో with these few remarks, I'm really thanking sir, and we will design the future programs also in our college for all the students, and please give us an opportunity to work with you. Okay sir, thank you. Thank you all. అమ్మాయిది మన